టు ఆల్. ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేశారో, వాటి టోటల్ అప్లికేషన్ అనేది ఎంతమంది అప్లై చేశారు జోన్ వైస్‌గా అనేది ఇప్పుడు మనకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేశారన్నమాట. దీనిలోనే వచ్చేసి మనకు సికింద్రాబాద్ జోన్‌కి మనకు కేటగిరీ వైస్‌గా ఎంతమంది అప్లై చేశారు, అండ్ పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంతమంది అప్లై చేశారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇట్లా ప్రతి క్యాస్ట్‌కి సంబంధించినటువంటి టెంటేటివ్‌గా ఎంతమంది అప్లై చేశారని లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి రైల్వే గ్రూప్ డీకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా చూసుకోండి అండ్ తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది. అదేవిధంగా ఎవరైతే అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉందనేది ఇదే వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి టోటల్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి మనకు లిస్ట్ అనమాట. ఇది ఇక్కడ మీరు చూసుకోండి, ఇది అఫీషియల్ లిస్ట్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు నోటిఫికేషన్ నెంబర్ అనమాట, అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ఇక్కడ మనకు ఆర్ఆర్‌బీ వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్, మనకు టెంటేటివ్లీ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ అనమాట ఇవంతా కూడా. ఇక్కడ ముందుగా చూసుకుంటే అహ్మదాబాద్ జోన్కి వచ్చేసి 6,39,269 మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఈ జోన్కి అప్లై చేసుకుంటే మీరు కేటగిరీ అయితే చూసుకోండి. అజ్మీర్ జోన్కి వచ్చేసి 3,59,409 మంది అప్లై చేశారు. అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీలో కూడా మనకు లిస్ట్ అయితే ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ బెంగళూరు జోన్కి వచ్చేసి ఏంటంటే 2,75,307 మంది. ఇక్కడ యువర్లో వచ్చేసి 51,261, ఎస్సీలోని వచ్చేసి 73,332, ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 27,743, ఓబీసీ వచ్చేసి 1,15,599, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 7,372 అండ్ ఎక్సెప్షనల్ కేటగిరీ వచ్చేసి 1,693, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3,051 అనమాట. ఇక భూపాల్ జోన్కి ఎంతమంది అప్లై చేశారంటే కనుక 4,51,096 మంది అప్లై చేశారు. అండ్ భువనేశ్వర్ జోన్కి వచ్చేసి 2,65,840 మంది అప్లై చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి మనకు బిలాస్పూర్కి వచ్చేసి 4,32,897 మంది అప్లై చేశారు. చండీగఢ్కి వచ్చేసి 11,60,404 మంది అప్లై చేయడం అయితే జరిగింది. హైయెస్ట్ మెంబర్స్ అనమాట దీనికి. ఇక చెన్నై జోన్కి వచ్చేసి ఓవరాల్గా 11,12,922 మంది అప్లై చేయడం అయితే జరిగింది. వీటిలోనూ మనకు యువర్ కేటగిరీ చూసుకున్నట్లయితే యువర్కి వచ్చేసి 1,63,586 మంది, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2,93,266, ఇక ఎస్టీకి వచ్చేసి 66,036 మంది అప్లై చేయడం అయితే జరిగింది. ఓబీసీకి వచ్చేసి 5,41,939 మంది. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 48,095 మంది అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీలు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ గోర్ఖాపూర్ జోన్కి వచ్చేసి 3,62,092 మంది. ఇక నెక్స్ట్ గుహాతి జోన్కి వచ్చేసి 10,72,841 మంది అప్లై చేశారు. అండ్ కోల్కతా జోన్కి వచ్చేసి 7,93,572 మంది. అండ్ ముంబై జోన్కి వచ్చేసి 15,59,100 మంది అప్లై చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పాట్నా జోన్కి వచ్చేసి 3,33,927 మంది అప్లై చేయడం అయితే జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ప్రయాగ్రాజ్, దీనికి వచ్చేసి 8,61,666 మంది అప్లై చేశారు. అండ్ రాంచీ జోన్కి వచ్చేసి మనకు 1,80,339 మంది అప్లై చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్ జోను, మన సికింద్రాబాద్ తెలంగాణ అనమాట, 9,60,697 మంది అప్లై చేశారు. ఈ కేటగిరీ చూసుకుంటే యువర్ కేటగిరీలో 80,766, ఇక ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసి 2,57,848, ఎస్టీ క్యాండిడేట్ వచ్చేసి 1,00,100,268, ఓబీసీకి వచ్చేసి 4,76,128, ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వచ్చేసి 44,687 మంది అప్లై చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్సెప్షన్ కేటగిరీ వచ్చేసి 3,489 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 7,752 మంది అప్లై చేయడం అయితే జరిగింది అనమాట. ఇక ఓవరాల్గా మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు ఎంతమంది అప్లై చేశారంటే కనుక ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది 1,08,22,423 మంది అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది. మనకు వేకెన్సీ అనేది కొన్ని తక్కువనే ఉన్నాయి ఈ సంవత్సరం అనేది. మనకు 2019లో వచ్చినటువంటి 1,00,000 పోస్ట్ అయితే లేవు. కాంపిటీషన్ అనేది చాలా హెవీగా అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్, ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలామంది అయితే వెయిటింగ్.
ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ అయితే చేసుకోండి. ప్రెజెంట్ వచ్చేసి మనకు కోర్ట్‌లో అయితే ఈ కేస్ అయితే నడుస్తా ఉన్నది. అది ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదన్నమాట. అది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకు అప్డేట్ రావచ్చు. బట్ ఏందంటే ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ అనేవి మనకు జూన్‌లో అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అది కూడా అన్‌అఫీషియల్‌గా. బట్ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్ ఏదైతే మే మంత్ ఉందో, ఆ మే మంత్ లోపు మనకు జడ్జిమెంట్ అనేది ఫైనల్‌గా వచ్చిందంటే మనకు జూన్ గానీ, జూలైలో గానీ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎప్పుడొచ్చినా కూడా మీరు సిద్ధంగా అయితే ఉండాలన్నమాట. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌కి అనేది మీరు బాగా ప్రిపేర్ అవుతే క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాతనే నేను బుక్స్ తీస్తాను, అప్పుడే నేను ఓపెన్ చేసి చదువుతానంటే అది మీరే లాస్ అవుతారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు చూసారు కదా! ఇక్కడ మీరు అంటే ఏ జోన్‌కి ఎంతమంది అప్లై చేసినా మీరు చూసారు. మీ కేటగిరీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పోస్ట్ అనేవి మనకు అంత వేకెన్సీ అయితే లేవు. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా అయితే ఉంది. కాబట్టి మీరు ఎంత ప్రిపేర్ అవుతే అంత బెటర్ అన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జామ్ అనేది ఎంత డిలే అవుతే అది మీకే బెనిఫిట్ అయితే అనుకోని మీరంత బాగా ప్రిపేర్ అవ్వాలి. మనకు ఓవరాల్‌గా ఆల్ ఓవర్ ఇండియా మీద మొత్తం 1,08,22,423 మంది అప్లై చేశారు. మనకి 1,00,000 పోస్ట్ కూడా లేవక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.